ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు వందనం తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృప ద్వారా మరొకసారి ఈ దినంన దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశము, అందుకు వందనాలు. అందరూ కూడా క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను. సరే, దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరించడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉంటున్నాను. వాక్యాన్ని దయచేసి ధ్యానం చేయడానికంటే ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దేవుని వాక్యాన్ని మొదట చదువుకుందాం, తర్వాత ప్రార్థన చేసుకుందాము. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాను. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకొని ఇలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. అలలతో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములకైనను పోకిరి చేష్టలైనను చేయకయు కలహమైనను మత్సరమైనను లేకయు పకటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనుడి. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించునుగాక. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతకు వస్తున్నాము. మీ మాటలు గొప్పవి దేవా. ఎన్నో విషయాలు రోమిలకు రాసిన పత్రికల నుంచి మీరు మాకు నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. ఈ దినమున మీ మాటల చేత దయచేసి మీరు ఉద్దేశించిన ప్రతి ఆలోచనలు, ప్రతి తలంపులు కూడా ప్రజల హృదయాల్లో నిలిచి ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. మీరే మహిమ తెచ్చుకోనండి. మీ కృప, మీ ఆశీస్సులు నీ బిడ్డల మీద తోడుగా అనుగ్రహించి సహాయం చేయమని, మీ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో నిలిచి ఉండటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఒకసారి ఈ విధంగా రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయాన్ని ధ్యానం చేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. ఒకసారి ఆలోచించినట్లయితే గడిచిన వారాల్లో రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో నుంచి ఎన్నో విషయాలు మనం విన్నాము. సో నేను ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తాను. 13వ అధ్యాయం వచ్చేసరికి దేవుని యొక్క భక్తులైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ వారు ఏ విధంగా ఇతరుల ఎడల అని ఎందుకు అంటున్నానంటే 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో చాలా చక్కగా మార్పు చెందిన వ్యక్తికి ఏ విధంగా రూపాంతరం చెంది దేవునికి యోగ్యంగా బ్రతుకుతాడో అనే సంగతిని మొదటి 2 వచనాల్లో చూస్తాము. అది రిక్వెస్ట్ చేస్తున్నాడు. గమనించండి, బతిమాలు కొనుచున్నాను అనగా ఎంతగానో అర్జు చేస్తున్నాడు, లేకపోతే బతిమాలుతూ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా తను గుర్తు చేస్తున్నాడు. తర్వాత ఆ అధ్యాయమంతా కూడా సంఘములో ఉన్నవారి ఎడల చేసే పరిచర్య, పని, బాధ్యత, సంఘము వెలుపల ఉన్నవారి ఎడల చేసే పని, బాధ్యత, పరిచర్య ఏ విధంగా ఉండాలనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. సరే, ఒక నిమిషం ఆలోచించి చూసినట్లయితే 13వ అధ్యాయంలో కొంచెం ముందుకెళ్ళి ఈ యొక్క దైవ సేవకుడు ఏమంటున్నాడంటే అధికారుల ఎడల మీరు ఏ విధంగా ఉండాలి, అధికారులు ఏ విధంగా దేవుడు మీకోసం ఏర్పాటు చేశాడు, సో వారి ఎడల మీ బాధ్యత ఏ విధంగా ఉండాలనే సంగతి ఈ 13వ అధ్యాయం అంతా కూడా తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మరొకసారి సహోదర ప్రేమ కలిగి ఉండాలి, లేకపోతే దేవుని ప్రేమించాలి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ మొదటి భాగంలోనికి వెళ్ళవలసి వస్తుంది. 12వ అధ్యాయము మొదటి 2వ వచనంలో ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రూపాంతరము పొందిన మనిషిలో నుంచి వచ్చే ఈ గుణగణాలు ఈ విధంగా దేవునిలో ఎదగాలి అనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తాం. సరే, మన పాఠ్య భాగంలోనికి వద్దాము. ఈ 11, 12, 13, 14 వచనాల్లో దేవుని యొక్క వాక్యంలో నుండి భక్తుడు 4 విషయాలు గుర్తు చేస్తున్నాడు. దయచేసి మీరు గమనించండి. క్రైస్తవ గుర్తులు అనే సిరీస్లో మనం మాట్లాడుతున్నాము. క్రైస్తవ గుర్తులు అనే సిరీస్లో మనం మాట్లాడుతూ ఉంటున్నాము. ఇక్కడ 4 విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. మొదటిగా ఇక్కడ 4 విషయాలు. ఒకటి, నిద్ర మేలుకోవాలి. రెండవది, వస్త్రములు అనగా యుద్ధోపకరణములు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించాలి. మూడవదిగా మురికి వాటికి లేకపోతే పనికిరానికి వాటికి దూరంగా ఉండాలి. 4వదిగా దేవుడు మనందరికీ ఇచ్చిన ఆ యొక్క పరిశుద్ధమైన పనిని ప్రారంభించాలన్న సంగతిని దేవుని వాక్యం ద్వారా చూస్తాము. గమనించండి, మొట్టమొదటిగా నిద్ర మేలుకొని వేకప్.
అనగా నిద్ర మేలుకోవాలి. 11వ వచనం చూడండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని ఇలాగు చేయుడి. ఇది మొదటి భాగంలో కొన్ని పదములను నేను మీకు గుర్తు చేస్తాను. ఇక్కడ చాలా చక్కగా మీరు ఆలోచించినట్లయితే కాలము, సమయము అనే పదము ఇక్కడ వ్రాయబడి ఉంది. మామూలుగా అయితే ఈ కాలము అనే పదం దానికి క్రోనోస్ అనే పదం వాడబడ్డది ఆదిమ భాషలో, లేకపోతే మొదటి ఆదిమ భాషలో రాయబడినప్పుడు ఆ పదం వాడబడ్డది. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ వర్డ్ వాడబడ్డది. ఏంటంటే కైరోస్ అనే పదం వాడబడ్డది. క్రోనోస్ అనగా సమయము, కాలము. మనం ఏ విధంగా అయితే ఇంత సమయమైంది, అంత సమయమైంది, లేకపోతే ఈ సమయానికి వస్తాను, ఆ సమయానికి వస్తానని సమయాన్ని సూచించే విషయాల గురించి రెఫర్ చేసేసి క్రోనోస్. కైరోస్ అనేది ఏమిటి అని అంటే అవకాశము కోసము, లేకపోతే సీజన్ ఆపర్చునిటీ అని అంటారు. అవకాశాల కోసము ఎదురు చూసే దానిని గుర్తు చేసే సమయము. మళ్ళీ పాఠ్యభాగంలోకి చూసినట్లయితే కాలము తెలుసుకొని అనగా ఆపర్చునిటీ, అవకాశము తెలుసుకొని, వేళ అయినదని తెలుసుకొని అనగా ఆపర్చునిటీస్ కోసము, అవకాశం కోసము నీ సమయము, నీ కాలము అనేది దగ్గరకు వచ్చింది అనే సంగతిని గుర్తెరిగి గమనించండి. మనము దేవునికి ఇంకా దగ్గరగా ఉండాలన్న సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దానికంటే ముందుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తాను. నిద్ర మేల్కొని మాట మనం కొన్ని నిమిషాల తర్వాత కొంచెం ముందుగా నేను గుర్తు చేస్తాను. ఇక్కడ కాలము, సమయము గురించి, అవకాశం గురించి ఎందుకు తెలియజేస్తున్నాడు అని అంటే మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. అనగా దేవుని నమ్ముకున్నప్పుడు, రక్షణ మారు మనసు పొందుకున్నప్పుడు, యేసుక్రీస్తులో జీవిస్తున్నప్పుడు, మీ యొక్క విశ్వాస జీవితం ప్రారంభమైనప్పుడు మన జీవితాల్లో ఎన్నో విషయాలు వెనకలో ఉన్నాము. అంటే నేర్చుకోవడానికి ఇంకా సమయము, కాలము అనేది మనకు సమీపించింది. సో నేర్చుకుంటున్న తరుణంలో ఇక్కడ మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు ఇంకా ముందుగా, లేకపోతే సమీపంగా ఉన్నాము అనంటే నేర్చుకొనుట ద్వారా, వాక్యములను ధ్యానం చేయడం ద్వారా, మన యొక్క అనుదిన ప్రవర్తనలో క్రైస్తవ విలువలు తెలుసుకొని జీవించడం ద్వారా మనము దేవునికి ఎంతో దగ్గరగా వెళుతున్నాము అనే సంగతిని, అది యేసుక్రీస్తు యొక్క రాకడను సూచించే సమయం వరకు మన యొక్క జీవితం అనేది స్ట్రైట్గా, వాక్యానుసారంగా, విలువైనదిగా ఉండాలి అని ఆయన బ్రతిమాలు కొనుచుంటున్నాడు. సో ఈ వెళ్ళే తరుణంలో ఇంకో పదాన్ని ఇక్కడ చూస్తాము, నిద్ర మేల్కొని. గమనించండి, కాలము నెరిగి అనగా అవకాశాన్ని, ఆపర్చునిటీస్ను నువ్వు తెలుసుకొని నిద్ర మేల్కొని. సో నిద్ర మేల్కొని అనే మాట మనం కానీ ఆలోచించినట్లయితే నిద్ర మేల్కొని అంటే ఆ స్లీపింగ్ పొజిషన్లో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. గమనించండి, ఇక్కడ కొంచెము నిద్రపోయిన స్థితిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడో చాలా చక్కగా ఆలోచించండి. నిద్రపోయే స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు సమయాన్ని తెలుసుకోవాలి, కాలమును తెలుసుకోవాలి, ఆపర్చునిటీస్, అవకాశాన్ని తెలుసుకోవాలి. నిద్రపోయేవారు మాట్లాడే మాటల మీద ధ్యాస ఉంచరు. నిద్రమత్తులో ఉన్నవారు, ఇంకో విధంగా చెప్పాలంటే, దే విల్ బి ఇన్ ఎ సమ్ అదర్ వరల్డ్, మేబీ డ్రీమ్ వరల్డ్. అర్థమవుతుందా? నిద్ర మేల్కొని అనంటే నిద్రించేవారు మాట్లాడే మాటలకు అటెన్షన్గా ఉండరు, లేకపోతే శ్రద్ధ వహించరు. నిద్రపోయేవారు వేరే లోకములో ఉంటారు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యాలు చెప్పబడుతున్నప్పుడు, దేవుని సంగతులను గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఈ కరోనా, ఈ వైరస్ సమయము వచ్చిన ఈ యొక్క దినములలో సుమారు 10 వారాల నుంచి సంఘంగా కూడుకోలేకపోయాము, సమాజంగా కూడుకోలేకపోయాము, కుటుంబ ప్రార్థనలుగా కూడుకోలేకపోయాము. సేవకులు కూడా దూరంగా ఉన్నారు, అనుకున్నంత దగ్గరగా లేరు. ఈ పరిస్థితులను చూస్తూ ఉంటే గమనించండి, ఇంకా నీవు నిద్రపోయిన స్థితిలో ఉన్నావేమో, చలనము లేని స్థితిలో ఉన్నావేమో, ఇంకొక డ్రీమ్ వరల్డ్లో ఉన్నావేమో. ఆ విషయాన్ని దేవుడు నీ గుర్తు చేస్తున్నాడు. నిద్ర మేలుకొని, వేకప్. ఆ తర్వాత కొన్ని విషయాలు ముందు చూడబోతున్నాము.
నిద్ర మేల్కొని, అంటే దేవుని వాక్యము, దేవుని సంగతులు నీకు తెలుస్తూ ఉన్నాయి కాబట్టి నువ్వు పూర్తిగా అటెన్షన్గా ఉన్నా, నీకు ఇష్టమైన ఇష్టం కాకున్నా, దేవుని వాక్యము ఏదో విధంగా, దేవుని సన్నిధి అనేది ఏదో విధంగా పరిస్థితుల ద్వారా, వాక్యము ద్వారా ప్రభువు నీకు గుర్తు చేస్తూ ఉన్నప్పుడు యు నీడ్ టు వేకప్, నిద్ర మేలుకోవాలి. ఎందుకనంటే బైబిల్లో మీరు చాలా చక్కగా చూడండి, నిద్ర మేలుకొనే వేలైన తెలుసుకొని అలాగు చేయుడి. ఎందుకు నిద్ర మేలుకోవాలి అని అంటే, ఒకప్పటి రక్షణ జీవితము కంటే మనం ప్రారంభించిన మన క్రైస్తవ విశ్వాస జీవితము ఏ విధంగా ఉండెనో అంతకంటే ముందుగా సమీపంగా వెళ్తున్నాము, ఇంకా దేవునికి దగ్గరగా వెళ్తున్నాము. ఈ వెళ్ళే తరుణంలో నిద్రమత్తు, అజాగ్రత్త, దేవునికి ఇష్టమైన కార్యములు, ఇష్టం లేని కార్యాల్లో పాలు పొందుతూ దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసే పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, గాడ్ ఈజ్ సేయింగ్ టు యూ డైరెక్ట్లీ, వేకప్, నిద్ర మేలుకోవాలి. దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నిజంగా గుర్తిస్తున్నావా? నిద్ర అనేది డేంజర్. గమనించండి, నేను ఎందుకు నిద్ర గురించి మాట్లాడడం చాలా ఉన్నది, కానీ ఈ మధ్యలో ఒక చక్కటి ఉదాహరణ నాకు తెలిసిన స్నేహితుడు, పాస్టర్ ఫ్రెండ్, ఆయన డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ కుటుంబంతో, 3 పిల్లలు ఆయన తీసుకొని వాళ్ళు వెళ్తున్న సమయంలో ఉదయమే 4 గంటలకు అలా 5 గంటలకు అలా ప్రారంభమయ్యారు. సుమారు 6-7 గంటల ప్రయాణము. వెళ్తున్న సమయంలో ఒక 3-4 అవర్స్ నడిపించిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత అందరూ పిల్లలు పడుకున్నారు, భార్య కూడా పడుకుంది, ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసాడంతే. నెక్స్ట్ మినిట్లో ఆ కారు వెళ్ళి పక్కనున్న ఒక పోలుకు గుద్దేసింది, కరెంట్ పోలుకు. నేను ఎందుకు ఈ విషయం గుర్తు చేస్తున్నానంటే, నేను ఆయనతో మాట్లాడుతుంటే ఇదే మాట చెప్పాడు, ఇలా కళ్ళు మూసాను, అలా జరిగిపోయింది. దేవుని మహాకృప ద్వారా అందరూ భద్రంగా ఉన్నారు, అందరికీ ఎలాంటి అపాయం లేకుండా జరిగింది. నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను? చిన్న కునుకుపాటు కూడా, ఆత్మీయ స్థితిలో నిర్లక్ష్యము కూడా, సైతానుడు నీ జీవితంలో ఎన్నో విధాలుగా ఆలోచనలు తీసుకొచ్చి పెడతాడు. కారణము లేని శ్రమలన్నీ, కారణం లేని సమస్యలను తీసుకొచ్చి పెడతాడు. జాగ్రత్త. దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నావు కాబట్టి, దేవునికి సమీపంగా ఉండబోతున్నావు కాబట్టి నువ్వెప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. రెండవ మాటను మీరు ఆలోచించండి. ఇక్కడ వస్త్రములు ధరించి, గెట్ డ్రెస్డ్. మొట్టమొదటిగా వేకప్, రెండవది గెట్ డ్రెస్డ్, అనగా వస్త్రములు ధరించి అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. 12వ వచనంలో చూడండి, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. రాత్రి చాలా గడిచింది అంటే ఆల్మోస్ట్ రాత్రి అంతా అయిపోయింది, అనగా ఇంకా జీవితంలో ఈ యొక్క అంధకార సంబంధమైన పరిస్థితులన్నింటినీ కూడా ముగింపులోనికి వచ్చాము. ఇక్కడ ఒక చక్కటి మాట ఉంది, దీనికి ఆదిమ భాషలో ప్రొకోప్టో అనే పదం వాడబడ్డది. ప్రొకోప్టో అనగా నీ యొక్క సమయం అనేది ముగింపులోనికి వచ్చింది, రాత్రి గడిచిపోతూ వెలుగు సమయంలోనికి వచ్చింది. దీన్ని ఏ విధంగా ఆదిమ భాషలో లేకపోతే పరిస్థితుల్లో చూస్తే ఒక ఇల్లస్ట్రేషన్లో ఏ విధంగా చేశారనంటే, ఒక ఇనుమును ఏ విధంగా కొలిమిలో పెట్టి దాన్ని తీసి కొడతా ఉంటే ఏ విధంగా సాగుతుందో, అంటే నువ్వు ఎక్కడ కొట్టినా కానీ అక్కడ నుంచి సాగుతుందో అలాంటి స్థితిని సూచిస్తూ ఉంటుంది, అలాంటి ఒక పరిస్థితిని సూచిస్తూ ఉంటుంది. అంటే నీ యొక్క సమయం అని గతించిపోయింది, రాత్రి అంతా గతించిపోయింది. ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తే సమయం రాత్రి గతించిపోయింది అని అంటే దాన్ని ఇంకో విధంగా మనం ఆలోచిస్తే, నీ అశ్రద్ధ అనేది బహుశా గతించిపోయే సమయం వచ్చింది, నీ నిర్లక్ష్యం అనేది గతించిపోయే సమయం వచ్చింది. కాబట్టి దేవుని యొక్క మాటల పట్ల నువ్వు సిద్ధముగా ఉండాలి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. బహుశా జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, అందరు నిద్రపోయినప్పుడు రోగంగా ఉన్న వ్యక్తి రాత్రి మేలుకు వచ్చింది అనుకో. గత కొన్ని నెలల క్రితము నాకు డెంగ్యూ రోగం వచ్చింది, డెంగ్యూ జ్వరం వచ్చింది. ఆ టైంలో
పడుకున్నప్పుడు అందరూ పడుకుంటారు, కానీ రాత్రి మధ్యలో మెలకు వచ్చి భయంకరమైన భయం వేసేది. మాట్లాడడానికి ఎవరు లేరు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవాడిని. ఆ తెల్లవారిందంటే చాలా మంచిది, బయట నుంచి సౌండ్ వినబడుతుంది, ప్రజలు నడుస్తున్నట్టు వినిపిస్తుంది, కుటుంబంలో కూడా లేచి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నీ నిర్లక్ష్యం ద్వారా, నీ యొక్క అశ్రద్ధ ద్వారా ఆ చీకటిని ఛేదించే ఆ ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నమే దేవుని వాక్యంలో చూస్తే ఇంకో చక్కటి మాట ఉంది. ఏమిటి అనంటే, అంధకార క్రియలను విడిచిపెట్టడం అంటే ఇక్కడ పౌలు భక్తుడు ఎట్లాంటి పిక్చర్ మనకు చూపిస్తున్నాడంటే, రాత్రి ఎక్కువ అయిపోయింది, రాత్రి గడిచిపోయింది, ఇక కొద్దిసేపు అయితే చీకటి వెళ్ళిపోయి ఒక ఉదయం అనేది సమీపిస్తుంది. కాబట్టి మనము అంధకార క్రియలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. అంధకార క్రియలు అనే పదాన్ని, ఆ యొక్క సిచ్యువేషన్ చూస్తే, ఒక రన్నింగ్ రేసులో ఉన్న వ్యక్తి ఆయన పరిగెత్తున్నప్పుడు, లేకపోతే అందులో ఉన్న వ్యక్తి పరిగెత్తున్నప్పుడు ముందుగా ఉండడానికి కోరుకుంటారు, ప్రయత్నం చేస్తారు, సాయశక్తులుగా ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరిని దాటేస్తూ ఉన్నప్పుడు నీవు అందరికంటే ముందుగా చేరుకోవడానికి అవకాశం వస్తుంది. అదే పదాన్ని సూచిస్తున్నాడు. అంధకార క్రియలను విడిచిపెట్టి, వాటిని అసహ్యించుకొని, వాటిని దూరపరిచి, ఇంతకుముందు మాటలో చూసాం, ప్రభువు సమీపముగా ఉన్నాడని, మనకు రక్షణ సమీపంగా ఉన్నదని నీవు ముందు కొనసాగాలి. ఇందులో అంధకార క్రియలను విడిచి పగలు సమీపముగా ఉన్నది అని గ్రహించాలి. గమనించండి, రక్షణ సమీపంగా ఉంది అనగా నువ్వు ఆ యొక్క రేసులో వెళుతున్నప్పుడు. రెండవదిగా ఇక్కడ చూసినట్లయితే పగలు సమీపంగా ఉన్నది అనగా నువ్వు ఆలోచిస్తున్నావు ఏమనంటే, నా యొక్క పరుగు పందెములో, నా యొక్క విశ్వాస జీవితంలో, నా యొక్క ప్రయత్నాలలో నేను ఇక చీకటిని అధిగమించే సమయము రాబోతుంది, అధిగమించే సమయము దేవుడు నాకు ఇస్తాడు. నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ రోజుల్లో మనకు కావలసినంత సమయం ఉంది, కావలసినంత నిర్లక్ష్యం కూడా ఉన్నది. వీటన్నిటికీ ఏదో ఒక రోజు ముగింపు రావాలి అని అంటే దేవుని వాక్యముల పట్ల నిజమైన అవగాహన, ఆశీర్వాదమును నువ్వు కలిగిన వ్యక్తిగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. నిద్ర మేర్కోవాలి, వస్త్రములు ధరించాలి. ఈ వస్త్రము అనే మాట గురించి మనం ఆలోచిస్తే బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వస్త్రముల గురించి, అనగా వస్త్ర సంబంధమైన విషయాల గురించి, నీతి అనే వస్త్రము, ఈ విధంగా ఎన్నో విషయాల గురించి దేవుని యొక్క భక్తులు తెలియజేస్తాడు. ఒక నిమిషం ఆలోచించండి. ఈ యొక్క యుద్ధోపకరణములు లేకపోతే వస్త్రములు ధరించాలి. ఆ వస్త్రములు ఏ విధంగా ఉండాలి? దానికంటే ముందు మీరు గమనించండి. అంధకార క్రియలను విసర్జించి, అర్థమవుతుందా? మనము బట్టలు వేసుకోవాలి అని అంటే, లేకపోతే ఇఫ్ యు గెట్ డ్రెస్డ్, వస్త్రము ధరించాలంటే ఉన్న వస్త్రాలను తీసేయాలి, పాత వైపుని మురికైనపోయి పక్కన పడేయాలి. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అంధకార క్రియలను విసర్జించి వాటిని నీవు దూరం చేసుకొని. అంధకార క్రియలు అంటే ఏమిటి చెప్పండి? ఇంతకుముందే మనం చూసాము. అంధకారము అంటే నైట్, లేకపోతే రాత్రి, చీకటి సంబంధమైన క్రియలు. చీకటి సంబంధమైన క్రియలు ఏమిటి? ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇక్కడనే ఉంది బైబిల్లో 13వ వచనంలో వదిలిపెట్టవలసినవి. ఆ చీకటి సంబంధమైన క్రియలు ఏంటింది? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక. అంధకార క్రియలు ఏవి అనేవి నేను కాదు డిటర్మైన్ చేసేది, నేను కాదు గుర్తించేసేది. బైబిలు, దేవుని మాటలు, దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఏవి విసర్జించాలి అని అంటే, మొట్టమొదటిగా అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లరితో కూడిన ఆటపాటలు అని అంటే, ఆ రోజుల్లో ఈ ఆటపాటలన్నీ కూడా దేంతో ఎక్కువ కంబైన్ అయి ఉంటాయంటే మత్తుతో కంబైన్ అయి ఉంటాయి. మీరు ఆలోచించండి, మత్తుతో కలిసిపోతాయి. మత్తు వారి జీవితంలో, వారి మనసులో, వారి యొక్క శరీరాలలోకి వెళ్ళినప్పుడే
వాళ్ళు మైమరిచిపోయి ఆ యొక్క కాన్షియన్స్ అనేది సరిగా పనిచేయక అల్లరితో సమయాన్ని గడుపుతారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అల్లరితో కూడిన ఆటపాటలు ఎప్పుడు కూడా నిన్ను నిజమైన సమాధాన సంబంధమైన విషయాల్లో తీసుకొని పోలేవు. నీ జీవితంలో సమాధానాన్ని ప్రసాదించలేవు. ఇప్పటికైనా గమనించండి, గ్రహించండి. అల్లరితో కూడిన ఆటపాటలు మన జీవితంలో ఉండకుండా జాగ్రత్త వహించాలి. మన కల్చర్గా కొన్ని సందర్భాల్లో ఇలాంటివి చాలా ఈజీగా కాంప్రమైజ్ అయిపోతాం. ఏముందిలే అని గమనించండి, అది దేవునికి విరుద్ధమైన పని. మూడవది మత్తు. రెండవది మత్తైనను లేక. గమనించండి, మత్తైనను లేక అనంటే ఆల్కహాలిక్ కంటెంట్ అన్నట్టు. అలాంటిది ఎప్పుడు కూడా దేవుని బిడ్డలైన వారికి, సంఘంలో ఉన్నవారికి, లేకపోతే చర్చికి వెళ్ళే వారికి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. అలాంటి వాటికి అది ప్రభువు చెప్తున్నాడు దేవుని వాక్యంలో చూస్తే విసర్జించవాలి. తర్వాత కామ విలాసములైన పోకిరి చేష్టలైనను లేక. కామ విలాసములు, ఇట్ ఈస్ వెరీ బిగ్గర్ ప్రాబ్లం. గమనించండి, చాలా చాలా కఠినమైన ప్రాబ్లం. పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు అంటే ఇతరుల గురించి హేళనగా మాట్లాడము, ఇతరులను పబ్లిక్గా హేళన చేయడము. ఇతరులు ఎంత బాధపడ్డా పర్వాలేదు, దాంట్లో వెదికే ఆ యొక్క తుచ్చమైన సంతోషమును బట్టి ఇతరులకు ఎప్పుడు కూడా నష్టం చేయకుండా ఉండడమే పోకిరి చేష్టలు చేయకుండా ఉండడం. ఈ పోకిరి చేష్టలకు దూరంగా ఉండాలి. తర్వాత కలహము, కొట్లాటలు, గొడవలు. మనుషుల్లో గొడవలు ఎందుకు వస్తాయి? నేను పోయిన వారంలో గుర్తు చేశాను. గొడవలు ఎందుకు వస్తాయంటే మనుషులకున్న ఐడెంటిటీ ప్రాబ్లం. అర్థమవుతుందా? నేను సంథింగ్ ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేనే అన్నిటికంటే ముందు ఉండాలని ఎప్పుడైతే మనుషులు ద్వేషపూరితంగా ఆలోచిస్తారో, నువ్వు ఎట్లా అనుకుంటున్నావో ఇతరులు కూడా అట్లానే అనుకుంటున్నారు. ఈ ఇద్దరు అనుకున్నప్పుడు ఏమైపోతుంది? కంటెన్షన్ ఏర్పడుతుంది. అక్కడ కొట్లాట లేకపోతే గొడవలని వస్తాయి. కలహములు లేకుండా జాగ్రత్త వహించాలి. కలహములు అనేవి ఎంతైనా మంచివి కావు. మత్సరము అయినను. మత్సరం అంటే ఏంది? ఎన్వి అని అంటారు. గమనించండి, ఇతరులను చూసి మనం ఎప్పుడు కూడా ఎన్వియస్గా ఉండొద్దు, మత్సరపడకూడదు. నేను పోయిన వారంలో ఒక మాట గుర్తు చేశాను. మత్సరము, కలహములు, ద్వేషములు అనేవి మనిషి ఏ వ్యక్తి మీద అయితే నువ్వు ప్రదర్శించాలని అనుకుంటున్నావో ఆ వ్యక్తిని నాశనం చేయడానికంటే ముందుగా ఆ యొక్క గుణము ద్వారా నిన్ను, నీ మనసును, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. దానివల్ల సమాధానాన్ని కోల్పోతావు. గమనించండి, ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణములు కాదు. ఎందుకంటే బైబిల్లో చూస్తే మద్యముతో మత్తులై ఉండకూడి వాటిలో దుర్వ్యాపారం ఉన్నది. దుర్వ్యాపారం అంటే నిన్ను పాడు చేసే, నీ జీవితాన్ని కలహములు చేసే. బహుశా అనుకోవచ్చు, నాకు తాగే గుణం లేదు, పోకిరి చేసిన గుణం లేదు, కామ విలాసములు నా దగ్గర లేవు, అల్లరితో కూడిన ఆటపాటలు నేను చేయడం లేదు. కానీ మత్సరము నిన్ను ఏలుతుందా? ఎవరు చూడరు దాన్ని. కేవలము అది దేవునికే కనిపిస్తుంది, నీ ఆత్మ నీలో కనిపిస్తుంది, నీకే కనిపిస్తుంటుంది. వీటిని విడిచిపెట్టి పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మీకు అర్థమవుతుందా? నిద్రమత్తు, నిద్ర మేలుకొనాలి, వస్త్రములు ధరించాలి. ఈ వస్త్రములు ధరించే ప్రక్రియలో లోక సంబంధమైన వాటికి అంధకార క్రియలను విసర్జించాలి అని అంటే ఇక్కడ చాలా చక్కగా ఉన్నది. అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసములు, పోకిరి చేష్టలు, కలహములు, మత్సరములు, వీటన్నిటినీ మనకందరికీ బాగా తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో శరీర కార్యములేమనగా, అవి చాలా స్పష్టంగా ఉంది. అవి ఎప్పుడైతే నీ జీవితంలోనికి నువ్వు రాణిస్తావో, ఎప్పుడైతే అంధకార సంబంధమైన లేకపోతే మేల్కోలేని స్థితిలో, లేకపోతే ఇంకో విధంగా చెప్పాలి అని అంటే ఇంకా నీవు డ్రీమ్ ల్యాండ్లో, ఇంకా నా జీవితంలో ఇగో ఇదే బాగుంది అని నువ్వు అనుకుంటావో, వీటి ద్వారా వచ్చేటి ఏమిటి అని అంటే అంధకార క్రియలు. వాటిని విసర్జించాలి. విసర్జించమంటే దాటిని తొడిచివేయాలి, లేకపోతే వాటిని దూరపరుచుకోవాలి. బైబిల్లో చాలా చక్కగా ఉంది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ అధ్యాయము 4వ అధ్యాయం 22-23 వచనంలో చాలా చక్కగా ఉంది. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుణ్ణి పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. వీటన్నిటిని విడిచిపెట్టి నవీన స్వభావము, కొత్త స్వభావము. ఈ కొత్త స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాము. మారు మనసు రక్షణ ద్వారా. నిజమైన మారు మనసు రక్షణ అనుభవం ఉంటే నూతనమైన తలంపులు, నూతనమైన స్వభావం అనేది దేవుడిస్తాడు. బైబిల్లో చాలా చక్కగా ఉంది. హెజ్కేలు గ్రంథంలో నేను రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను నీకు ఇస్తానని చెప్పాడు. అనగా నీ జీవితంలో అన్నీ కూడా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశము తీసుకునే తరుణంలో ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే, నీతి యథార్థమైన భక్తి కలిగి దేవుణ్ణి పోలి నడుచుకున్న వారై నవీన స్వభావం కలిగిన వారై ఉండాలి. ఇంకా నీ జీవితంలో ఇలాంటి వాళ్ళతో స్ట్రగుల్ అవుతున్నామంటే నిజంగా నీకు ఇంకా రక్షణ మారు మనసు లేదేమో. వీటి గురించి ఇంకా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావంటే ఈ రక్షణ మారు మనసు గురించిన అవగాహన నువ్వు తెలుసుకోవాలి. అది దేవుడు నీకు గుర్తు చేస్తున్న ఒక చక్కటి మాట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, యూ షల్ నో బై యువర్ ఫ్రూట్. అనగా మీ ఫలముల ద్వారా మీరు రక్షణ పడిన వ్యక్తులా, రక్షణ లేని వ్యక్తులా అనే సంగతి దేవుని వాక్యం ద్వారా తెలుస్తుంది. కనుక మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, అంధకార క్రియలను విడిచిపెట్టి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాల్లో కూడా ఈ చక్కటి మాటను మనం చూస్తాము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనంలో చూస్తే, ఒకరితోనొకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, అంటే కట్ చేసి, దాంతో ఏమాత్రం సాంగత్యము లేకుండా చేసుకొని జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. మరొకసారి గుర్తు చేస్తున్నాడు, దేవుని బిడ్డలు చీకటి సంబంధులు కాక, నిద్రమత్తులైన వారు కాకుండా, దేవుని కార్యాలను నిర్లక్ష్యం చేసి దాంట్లో ఉన్న ఆ తాత్కాలికమైన తృప్తితో, ఆనందముతో, సంతృప్తితో ఉండకుండా నవీన స్వభావము కలిగిన వారై దేవుని దృష్టిలో యోగ్యులై బ్రతకాలని దేవుని యొక్క వాక్యం ద్వారా చక్కగా చూస్తుంటున్నాము. వస్త్రములు ధరించాలి. ఎలాంటి వస్త్రం ధరించాలి? బైబిల్లో చూస్తే మురికి వస్త్రాలను తీసివేయాలి, వాటిని విసర్జించాలి. రెండవదిగా దాంట్లో 2వ పాయింట్లో 2వ సబ్ పాయింట్ మనం చూసినట్లయితే, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు. గమనించండి, తేజస్ సంబంధమైన అంటే ఏంది? వెలుగు సంబంధమైన, ప్రజ్వలించే, ప్రజలకు కనిపించే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను మనం ధరించుకుందాము. యుద్ధోపకరణములు అంటే యుద్ధము చేయడానికి కావలసిన వస్తు సామాగ్రి. ఈ యొక్క వస్తు సామాగ్రిని దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా యుద్ధోపకరణమును ధరించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అవేవనగా, మనం ఎందుకు యుద్ధోపకరణం ధరించాలి అంటే మనం పోరాడేది ఈ లోక సంబంధమైన వ్యక్తులతో కాదు, కానీ ప్రధానులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధం లోకనాలతో, ఆకాశ మండలమందున్న దురాత్మలతో మనం పోరాడుచున్నాము. కాబట్టి ఏ విధంగా ఈ యొక్క యుద్ధోపకరణములు ఉండాలి అని అంటే గమనించండి, సత్యం అనే దట్టి, నీతి అనే మైమరుపు, సమాధాన సిద్ధ మనస్సు అనే సువార్త సిద్ధ మనస్సు అనే జోడు, ఇవన్నీ కాక డాలు, తర్వాత ఇవన్నీ ఒక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని యొక్క అర్థము ఏమిటి అనంటే, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు నీకు వెలుగు, తేజస్సు, ఆకర్షణము ఉండడమే కాకుండా సైతాను విరుద్ధమైన కార్యాలకు అడ్డుకొనడానికి ఈ యొక్క యుద్ధోపకరణములు పనిచేస్తాయి.
ప్రార్థన, సువార్త సిద్ధ మనసు, సత్యమనే దట్టి, విశ్వాసమనే డాలు, అర్థమవుతుందా, నీతి అనే మైమర్పు, ఇవన్నీ కూడా మన విశ్వాస విలువలను కాపాడుతాయి. ఎందుకు ఇంకా మత్తులోనే ఉంటున్నారు అని అంటే, ఇంకా ఎందుకు దేవుని కార్యం నిర్లక్ష్యం చేస్తున్నారంటే, మొట్టమొదటిగా మీరు లేవడం లేదు, నిద్ర మేలుకోవడం లేదు. రెండవదిగా మీరు నిజంగా వస్త్రము ధరించిన స్థితిలో లేని స్థితిలో ఉంటున్నారు. వస్త్రము ధరించకపోతే ఏది అంధకారమో, ఏది అంధకార క్రియలో, ఏది నీతి క్రియలో నువ్వు గ్రహించలేవు. కాబట్టి యుద్ధోపకరణములు ధరించిన వారుగా ప్రభువులో జీవించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా చూస్తుంటున్నాము. 13వ వచనంలో చాలా చక్కగా ఇంతవరకు చూసాము. చివరి మాటలో చూస్తే దాని 4వ పాయింట్లో నేను మీతో ధ్యానం చేయదలుచుకున్నాను. మొదటిగా నిద్ర మేలుకొనాలి, రెండవదిగా వస్త్రములు ధరించాలి. ఈ వస్త్రములు ధరించే ప్రక్రియలో మూడవదిగా విరుద్ధమైనవి, లేకపోతే దేవునికి ఆత్మ సంబంధమైన విరుద్ధంగా ఉన్న వాటిని, లేకపోతే మురికి వాటికి దూరంగా ఉండాలి. గమనించండి, ఏవి మురికివని నేనుగా చెప్పేది, ఏవి మురికివి ఏవి మంచివని మీరు కాదు డిసైడ్ చేసేది. మనందరికీ తెలిసిన ఈ మాటలు డిసైడ్ చేస్తాయి. ఈ మాటలు మనకు అవగాహన కలిగిస్తాయి. ఏది మురికిది ఏది మంచిది. ఒక సంగతి చెప్తానండి, ఏది మురికిది ఏది మంచిది అనే అవగాహన నీకు రాలేదు అని అంటే, ఒకవేళ వచ్చింది అని అంటే, రాలేదు అంటే ఇంకా నిజంగా నీకు వాటికి తేడా తెలియడం లేదు. రెండవదిగా వచ్చింది అంటే దాని అర్థం ఏం తెలుసా, నీ మనస్సాక్షి వాటికి దూరంగా ఉండాలని, వాటిని ఏమాత్రము తాకకుండా ఉండాలి. అంటే తాకనంత మాత్రాన దాంట్లో కలిసిపోవాలని దాని యొక్క ఉద్దేశం కాదు. జాగ్రత్తగా గమనించండి. నిన్ను, నీ సాక్ష్యాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ఏదైనా మురికిదే, వాటికి దూరంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నాలుగవ పాయింట్ను గమనించినట్లయితే, బిహేవ్ ప్రాపర్లీ, మంచి ప్రక్రియ లేకపోతే మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంటే పని ప్రారంభించాలి, నిద్ర మేల్కొనాలి, వస్త్రములు ధరించాలి, చెడుకు దూరంగా ఉండాలి, మురికి వాటికి దూరంగా ఉండాలి. నాలుగవదిగా దేవుడు నీకు నాకు అనుగ్రహించిన పనిని ప్రారంభించాలి. ఈ మాట 3వ వచనము చివరి మాట, 13వ వచనం చివరి మాటలో, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. పగటిలో గమనించండి, చీకటి జీవితము, రాత్రి సంబంధమైనవి అవి ఏమాత్రము దేవునికి అంగీకారము కాదు. కానీ పగలు నడుచుకున్నట్టుగా, పగలు నడుచుకోవడం అంటే చాలా సింపుల్గా, నువ్వు పగలుగా నడుస్తున్నావనంటే, పగలు అంటే వెలుగులో నడుస్తున్నావు అంటే అందరూ నిన్ను గమనిస్తారు. ఆ గమనించే తరుణంలో నీవు ఏ విధంగా ఉండాలి అని అంటే, మర్యాదగా నడుచుకును. ప్యాటియో అని అంటారు. ఈ పదము ప్యాటియో అనే గ్రీక్ పదం ఇక్కడ వాడబడ్డది. దాని యొక్క అర్థం ఏంటంటే, ప్యారీ అనగా అందరికి కనబడే విధంగా, లేకపోతే అరౌండ్ అపియరెన్స్, అందరికి కనిపించే విధంగా. ప్యాటియో అంటే నడవడము. సో నీ నడక, నీ ఆత్మ జీవితం ఏ విధంగా ఉండాలి అని అంటే, అందరికీ కనిపించే విధంగా, అందరూ గ్రహించే విధంగా, అందరూ నీ నడక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ప్రభువును గణపరిచే విధంగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికి ఇచ్చిన దేవుడు మనకిచ్చిన అల్టిమేట్ గోల్ ఏంటంటే, టు గ్లోరిఫై గాడ్, దేవుణ్ణి గణపరచడానికి, దేవునికి మహిమ కలగడానికి. మన సమస్తములో, మన వాకింగ్లో, మన టాకింగ్లో, మన మాటల్లో, మన సమస్తమైన కార్యకలాపాలలో ఏమాత్రము కూడా పొల్లైనను లేకపోతే ఇంకా విరుద్ధమైన, దేవునికి విరుద్ధమైన కార్యాలు లేకుండా, ఆలోచనలు లేకుండా బిహేవ్ ప్రాపర్లీ, అందరికీ కనబడినట్లుగా, అందరూ గమనించినట్లుగా. ఈ మాటను మనము యేసుక్రీస్తు మత్తయి సువార్తలో చెప్పిన మాటగా మనం ఆలోచిస్తే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ దేవుణ్ణి గణపరచాలి. ప్యాటియో అనగా నిన్ను చూసేవారు దేవుణ్ణి గణపరచాలి, నిన్ను పరిశీలన చేస్తున్నవారు దేవునికి మహిమ చెల్లించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు అన్నాడు ఏమనంటే, వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. వెలుగు ప్రకాశించాలి, నీ క్రియలు వాళ్ళు గ్రహించాలి, నీ క్రియల ద్వారా దేవునికి మహిమ కలగాలి. వీళ్ళు దేవునికి సంబంధించిన వారు, వీళ్ళు దేవుని బిడ్డలనే సంగతిని ప్రజలు గుర్తెరగాలి. అది యేసు ప్రభు చెప్తున్న మాట, పౌలు భక్తులు గుర్తు చేస్తున్న మాట.
మర్యాదగా నడుచుకోండి. గమనించండి, మర్యాదగా నడుచుకోండి అంటే అందరినీ సంతృప్తి పరిచే విధంగా నువ్వు ఉండాలని కాదు. దీన్ని చాలా వరకు మనం ఆలోచిస్తాం. సంతృప్తి పరిచే విధంగా ఏంటంటే వేరే వాళ్ళు ఎవరైనా పిలిచారనుకో, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళతో సహవాసం చేయడానికి వెళ్తారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. నీ నడక, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ సమస్తమైన కార్యాలు మర్యాదపూర్వకంగా ఉండాలి, దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే దేవుడు చెప్పాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు ధ్యానం చేయాలి. కీర్తన గ్రంథము 1వ కీర్తనలో చూస్తే దివారాత్రము ధ్యానించాలి. యెహోషువ గ్రంథంలో మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఏమనంటే, వాటిని అనుసరిస్తే నీవు చక్కగా ప్రవర్తించదవు, నీ ఆలోచనలో చక్కగా ఉంటుంది, నీ ప్రవర్తనలో చక్కగా ఉంటుంది. ఎప్పుడు విసర్జించినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో చక్కటి మాట 14వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇంకో ఇలాంటి తలంపులు వస్తాయి, ఇలాంటి విషయాలు వస్తాయి, టెంప్టేషన్స్ వస్తాయి, నిన్ను లాక్కెళ్ళేవారు వస్తారు, పరిస్థితులు వస్తాయి, నువ్వు దేవునిలో వెనుకబడిపోవడానికి కావలసిన పుష్కలమైన పరిస్థితులు వస్తాయి. వాటి మీద ధ్యాస ఉంచకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజుల్లో మీరు ఆలోచించండి, మన సంఘ పరిస్థితిని నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు చాలా దుఃఖం అనిపిస్తుంది, బాధ వేస్తుంది. ఎందుకంటే ఒకరి గురించి ఒకరు పట్టించుకోవడం మానేశారు, ఒకరి గురించి ఒకరికి అవగాహన చేసుకోవడం మానేశారు. సమయం దొరికింది కదా, అడిగేవారు లేరు కదా, సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందడం లేదు కదా, మన లైఫ్ మన ఇష్టం అన్నట్టుగా ప్రజలు ప్రవర్తిస్తడము ప్రారంభిస్తుంటున్నారు, చేస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. దేవుడు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు ఏమని 11-14 వచనం చూడండి. మెట్టుకు ప్రభువు అయిన క్రీస్తును ధరించుకున్న వారే. దాని యొక్క అర్థం ఏమిటంటే ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆత్మ ఆధీనములో ఉండాలి, ఆత్మ చేత నింపబడాలి, అప్పుడు శరీర కార్యాలు నెరవేర్చరు. దేవుని యొక్క మాటలోని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు క్రీస్తు అనగా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విషయాలను క్రీస్తును ధరించుకున్న వారై ఉన్నారా? క్రీస్తును ధరించుకుంటే శరీర కార్యాలకు మనం విలువ ఇవ్వము, శరీర కార్యాలను నిర్లక్ష్యం చేస్తాము. క్రీస్తు ధరించుకొని ఉంటే దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాము. దానినే యేసు ప్రభు చెప్పాడు, ఆత్మీయ విషయంలో దీనులుగా ఉంటాము, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారై ఉంటారు. ఇప్పటికైనా దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వరకు 4 విషయాలు నీతో నాతో మాట్లాడుతున్నాడు. వేకప్, ఇప్పటికైనా మేలుకో, ఇప్పటికైనా దేవుడు నీ జీవితాన్ని సరిచేయడానికి ఇంకా అవకాశం ఇస్తున్నాడని గుర్తెరుగు. నీ మనసు మార్చుకోవడానికి, నీ జీవితం మార్చుకోవడానికి, నీ చీకటి నుండి తొలగిపోవడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి వేకప్, నిద్ర మేలుకో. రెండవదిగా దేవుడిచ్చే వస్త్రాలను ధరించుకోవాలి. గమనించండి, ధరించుకునే ప్రక్రియలో విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నవి, దూరం చేసుకోవాల్సినవి చాలా ఉన్నవి. వాటిని బైబిల్ భాషలో ఏమని అంటారంటే మురికి, శరీర క్రియలు, శరీర కోరికలు, వీటన్నిటికీ దూరంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. 4వదిగా దేవుని యొక్క పనిలో నువ్వు బిజీగా ఉండాలి. దేవుని పని కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని పనిని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, చాలా చక్కటి మాట ఉంది, కరువైనను ఖడ్గమైనను దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎప్పుడు కూడా వేరు చేయలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ టెన్నాసిటీ, ఆ యొక్క దృక్పథము, ఆ ఆలోచన నీవు కలిగి ఉంటే దేవుడు ఇగో ఈ కరోనా వైరస్ కాదు, ఈ శ్రమలు కాదు, ఇంతకంటే ఇంకా గొప్ప శ్రమలు వచ్చినా, గొప్ప ఒక తేడా ఏర్పడినా కానీ నీ ఆత్మీయ స్థితిలో ఏమాత్రం ఇంత కూడా డిఫరెంట్ రాకుండా దేవుడు బ్రతకడానికి నీకు సహాయం చేస్తాడు. ఎప్పుడు నువ్వు గుర్తెరిగినప్పుడు, అవకాశం వచ్చింది కదా అని, ఛాన్సెస్ ఉన్నాయి కదా అని, పాస్టరు దేవుని సేవకులు అందుబాటులో లేరు కదా అని, సంఘంగా కూడుకోవడం లేదు కదా అని ఒక నిర్లక్ష్యం చేస్తున్నావేమో. గమనించండి, ఒక మాట చెప్పి ఇక్కడ ముగిస్తాను. మనం నిర్లక్ష్యం చేసినప్పుడు
చాలా వీక్గా ఉన్న దయ్యమైన డెవిల్ అయినా మనల్ని అటాక్ చేస్తాడు. కానీ దేవునిలో స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఎంత బలవంతుడైన సైతానుడైనా నిన్ను ఏమి చెయ్యలేడు. మీకు అర్థమవుతుందా? వీక్గా ఉంటే బలహీనమైనోడైనా నిన్ను పడేస్తాడు. ఎప్పుడు వీక్గా ఉంటే? నిద్రమత్తులో ఉంటే, శరీర కార్యాలకు తావిస్తే, దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తే. మరొకసారి మీ అందరికి నేను సూటి ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ఈ 10 వారాలలో నీ లైఫ్ ఏ విధంగా ఉంది? ఒక్క నిమిషం ఆలోచించు. ఎంత సమయాన్ని దేవుని కోసం కేటాయించావు? ఎంత సమయాన్ని ప్రార్థన కోసం కేటాయించావు? ఎంత సమయాన్ని నీ ఆత్మీయ స్థితిని నువ్వు పరిశీలన చేసుకోగలిగావు? నిజంగా అలాంటి సందర్భాలు ఉన్నాయా? అందుకని ప్రభు నీకు నాకు గుర్తు చేస్తున్నాడు. వేకప్, ఇప్పటికైనా గుర్తెరుగు, ఇప్పటికైనా ఇంకా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడని ఆలోచించు. శరీర సంబంధమైన క్రియలకు దూరంగా ఉండు. దేవుని యొక్క పని కోసం ఇప్పటికైనా మళ్ళీ నిన్ను నీవు పునరంకితం చేసుకో. రీడెడికేట్. ప్రభువా, ఈ 10 వారాలలో నేను చేయకూడనివి చేశాను, చేయవలసినవి చేయకుండా ఉన్నాను. ఇప్పటికైనా నేను మార్పు పొంది నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానని నీ జీవితంలో ఈ మాట ద్వారా ప్రభువు గుర్తు చేస్తున్నాడు. నేను కాదు, గుర్తుంచుకోండి, నేను 1000 మైళ్ళ దూరంలో ఉన్నాను. నేను దేవుని వాక్యాన్ని మీకు ఏ విధంగా అందించాలో అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాను. మరి ఎంతమంది స్వీకరిస్తున్నారో నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళ నుంచి నోటిఫికేషన్స్ లేవు. ఇట్స్ ఓకే, బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యూ, నేను దూరంగా ఉన్నాను కానీ గాడ్ ఈజ్ వాచింగ్ యూ. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతి ఒక్కటి కూడా నీ మనస్సులో, నీ జీవితంలో జరిగే సంగతులన్నీ కూడా క్షుణ్ణంగా చూస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. ఆ మాటలకు నీవు విలువ ఇస్తున్నావా? నా మాటలు కాదు, గుర్తుంచుకోనండి, నా మాటలు కాదు, దేవుని మాటలకు విలువ ఇస్తున్నావా? మనస్సాక్షిగా ఆలోచిస్తున్నావా? ఒకవేళ ఈ మాటలు నిన్ను బలపరిచినట్లయితే, నీ స్థితిని గుర్తు చేసినట్లయితే, నీ యొక్క సంగతులను గుర్తు చేసినట్లయితే, ఇప్పటికైనా మేల్కొని దేవుని యొక్క ఆత్మ సంబంధమైన, తేజో సంబంధమైన యుద్ధోపకరణములను, వస్త్రములను ధరించి దేవుని విరుద్ధమైన కార్యాలను దూరం చేసి దేవుని పనిలో మీరు నిమగ్నం కావాలి. మళ్ళీ పునరాంకితం చేసుకోవాలి. మళ్ళీ దేవుని కోసం మనం ప్రయాసపడాలి. ఆ విధంగా ప్రార్థన చేయండి. ఆ విధంగా మీ జీవితాలను డెడికేట్ చేసుకోనండి. ప్రభు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడినట్లయితే, నీ మనసులోని సంగతులను సూటిగా చెప్పినట్లయితే, నాకు చెప్పకు, ప్రార్థించు, సరిచేసుకో. ఇక నుంచి ప్రభు కోసము నమ్మకంగా జీవించడానికి ప్రభు తన కృప నీ మీద, మీ కుటుంబం మీద సమృద్ధిగా ఉంచునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చిన ఈ యొక్క అమూల్యమైన మాటలను బట్టి కృతజ్ఞులము. ఈ మాటలు, మీ మాటలు చెప్పిన వారు మనుషులైనప్పటికీ కూడా ప్రభువా, మీ మాటల్లో శక్తి ఉంది. దయచేసి ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి. వారి హృదయాలు ఒకవేళ తొలగిపోయిన స్థితిలో ఉంటే, ఏ స్థితిలో నుంచి పడిపోయారో ఆ స్థితిలోనికి రావడానికి వారికి సహాయం చేయండి. ఒకవేళ ఇంకా భక్తిలో, విశ్వాసంలో నమ్మకంగా ఉంటే, అనేకులకు మాదిరికరంగా చక్కగా నడుచుకున్నట్లుగా, ప్రాపర్గా బిహేవ్ చేయనట్లుగా వారికి శక్తినివ్వండి. తద్వారా మీ యొక్క నామం మహింపరచబడాలి, మీ యొక్క సువార్త ప్రకటింపబడాలి. అనేకులు మీ పాద సన్నిధికి రావాలి. అట్టి కృప నీ బిడ్డలకు, మా సంఘస్థులకు అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ దీవించుగాక.